సంగీతం 23. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. నేను బ్రతుకు దినములన్నీ సంగీతం 23 5వ వచనం లాస్ట్ మాట. என் பாத்திரம் நிரம்பி வழிகிறது. ప్రియమైనటువంటి దేవుడు విన్నారా, మై కప్ రన్నింగ్ ఓవర్. నా గిన్నె నిండిపోవచ్చు ఉన్నది. என் பாத்திரம் నిరబ్బి వలిగినది. అంటే ఏ భాషలో చూసుకున్నా ఉన్నటువంటి గిన్నె నిండిపోతూ ఉంది. ఎందుకు అనగా ఈ మాట లేఖనంలో రాయబడిందంటే, దావీదు భక్తుడు దేవుని దగ్గర అంత నమ్మకంగా ఉన్నారు కాబట్టి తన నిజమైనటువంటి క్రైస్తవ జీవితంలో మనం ఆనందిస్తున్నటువంటి ప్రభువు సమృద్ధిగా దీవించగలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కుటుంబం, ప్రతి ఒక్కరి గిన్నె ఎలా ఉంటుంది? పొర్లుతూ ఉంటుంది. అంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా వారి వారికి ఆశీర్వదించే దేవుడు కాదు, కానీ వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు వారికి సరిపోగా మరొకరు కూడా అది పడే విధంగా ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నారు. ఆమె నీ వరకు మాత్రం ఆశీర్వదించే దేవుడు కాదు, నీ ద్వారా మరి కొంతమందిని ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. అందుకే నీ గిన్నెకి మాత్రమే కాకుండా నీ గిన్నె నిండి పొరలే విధంగా సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే యోహాను 10 అంటారు, గొర్రెలకు జీవము కలుగుటకును 10 అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీకు చెప్పుతూ ఉన్నాను అంటూ ఉన్నాను. చాలా చక్కగా మాట. ప్రభు ఎందుకైనా వచ్చాడు అంటే గొర్రెలకు జీవము కలగడానికి, ఆ కలిగినటువంటి జీవం సమృద్ధిగా కలగడానికి వచ్చిన్నారు. ఎఫెసీయులలో 3:21 వచ్చినట్టు, అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు ఆయన ఏంటున్నారు. ప్రియమైనటువంటి దేవుడు విన్నారా. అయితే అధికమైనటువంటి దేవుడు సమృద్ధికరమైనటువంటి జీవితంతో కూడిన నిండి పొందే జీవితముగా మనమెందుకు ఉండకూడదు. ఆయన అంటారు, నా దగ్గరకు వచ్చినటువంటి అనాథుల ప్రవక్తలందరికీ కూడా నిండి పొందేటటువంటి జీవితాన్ని దయచేశారు. సమృద్ధికరమైన ఎందుకు సమృద్ధిగా ఉండలేకపోతున్నా, ఎందుకు సమృద్ధి జీవితాన్ని జీవించలేకపోతున్నా? నేను మాట చెప్పను. ఎప్పుడైతే మందిరానికి మనం వెనకబడతామో ఆ వెనకబడిన సమయంలో ఖచ్చితంగా మీ కుటుంబం సరిగ్గా కార్యం చేస్తుంది. ఎన్నో కుటుంబాలు భర్త వస్తే భార్య రావడం, భార్య వస్తే భర్త రావడం, భార్య మధ్యలో ఉంటే భర్త సాతాన కార్యాలు చేస్తూ ఉంటాడు, భర్త మధ్యలో ఉంటే భార్య సాతాన కార్యాలు చేస్తూ ఉంటాడు. మనం అనుకుంటాము అసలు ఏదో బలహీనత, సాతానుడే అలాంటి కార్యాన్ని క్రియేట్ చేసి అక్కడ ఉంచుకుంటాడు అన్నమాట. కానీ ప్రతి కుటుంబం కూడా దాన్ని అంగీకరించకూడదు. ఎందుకు అనగా నాకు బలహీనత నేను మందిరానికి రాలేదు, నాకు ఆరోగ్యం బాగలేదు నేను మందిరానికి రాలేదు, నేను నడవలేదు నేను మందిరానికి రాలేదు, నేను అలాగే మందిరానికి రాలేదు. దేవుడు అంటాడు, ఆరోగ్యవంతులకి దేవుడు అవసరం లేదు, ఎవరికన్నా బలహీనుడికి దేవుడు అవసరం లేదు. ఎవరికి? నువ్వు బలహీనుడు రావాలి, బలహీనుడు అయినప్పుడు ఇంట్లో పడుకోవాలి. ఎక్కడున్నా నీవు మందిరానికి రావాలి. నేను ఈరోజు చెబుతూ ఉన్నాను, ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సాతాను కబద్ధ ఆస్త్రాల్లో చిక్కుకొని పోతారు. ఎందుకంటే అందరూ సేవకులు నేను అనలేను, కానీ నేను ఏదైనా ఒక మాట చెబుతున్నాను అంటే దానికి ఆధారం నాకు ఎప్పుడు చెప్పింది లేదు. ఆధారం
లేని మాటలు ప్రభు ఏ రోజు నాకు మాట్లాడించిందే లేదు. ఆ సాతాను చేతుల్లో ఎవరు బలైపోతారో, ఏ కుటుంబాలు ఇబ్బంది పడతాయో తెలియదు. కానీ మొత్తం మీద దేవుని సన్నిధికి మనం రాలేనప్పుడు ఖచ్చితంగా మన కుటుంబాల్లో సాతాను అనేవాడు కార్యం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల నుంచి బిడ్డలు రాలేదనుకోండి, ఖచ్చితంగా ఆ బిడ్డలను బట్టి ఏదో ఒక రోజు మనం కన్నీరు కావాల్సి వస్తుంది. ఎందుకంటే సహజంగా అంకుల్ ఈ పాప నా మాట్లాడటం లేదు, దాని అర్థమే సైతాను చేతుల్లోకి వెళ్ళిపోయినా. అంకుల్ అబ్బాయి నా మాట్లాడటం లేదు, దాని అర్థమే సైతాను చేతుల్లోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు కూడా తల్లిదండ్రి నా బిడ్డ నా మాట వినడం లేదు అంటున్నాడంటే ఖచ్చితంగా నీ కుటుంబంలో సైతాను అనేవాడి పాదము పెట్టి ఉన్నాడు. ఎందుకంటే సైతానుడు ఎప్పుడు మన గృహంలోకి ప్రవేశిస్తాడంటే మనకున్నటువంటి పరిశుద్ధత, మనకున్నటువంటి విశ్వాసం ఎప్పుడైతే తల్లిదండ్రులైన మనలో సన్నగిల్లుతుందో ఆటోమేటిక్గా సైతానుడు ఇంటిలోకి ప్రవేశించడానికి కోరుకుంటాడు. సహజంగా మీరు గమనించండి, ఒక ఇంటిలో యజమానుడు ఊరెళ్తే చిన్నపిల్లలు పెట్టుకునే సహోదరులు ఏం చేస్తారంటే తెలిసిన వాళ్ళు ఏమన్నా వచ్చి ఉండమంటారు, లేదంటే వీళ్ళు వెళ్ళైనా వేరే బంధువులు ఇంట్లో ఉంటారు. ఎందుకని? ఇంట్లో యజమానుడు లేడు కాబట్టి, ఏదో జరగదని కాదు, ఏదో జరిగిపోతుందని కాదు, కానీ ఆ భయంతో ఎందుకు పండుకోవడం ఆలోచన. దేవుని యొక్క సన్నిధిలో కూడా నీ కుటుంబంలో కూడా మొదట యజమాని అనేటటువంటి వాడిలో ఆ విశ్వాసం అనేది లేకపోతే ఖచ్చితంగా సైతానుడు ఆ ఇంటిలో కొంచెం భయాన్ని సృష్టిస్తాడు. ఖచ్చితంగా సైతానుడు కొన్ని కార్యాలు జరిగిస్తాడు. మీరు గమనిస్తే క్రైస్తవులు అనే అనేక మంది సంవత్సర ప్రారంభంలో జనవరి పండుగలో సంతోషంగా ఉంటారు. సంవత్సరం తర్వాత అంటే చివరిలో డిసెంబర్ 20 క్రిస్మస్ పండుగలో సంతోషం. మిగతా రోజుల్లో చూస్తే ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక ఆలోచన సతమతమవుతూ ఉంటూ ఉంటాను. నేను అంటాను, మంచి జీవితం ఉండే వాళ్ళే బాగుంటారని కూడా తప్పు, పాస్తులు సంతోషంగా ఉంటారనుకోవడం తప్పు, రోడ్లో సంతోషంగా నవ్వుకుంటా నడిచిపోయే వాళ్ళంతా సంతోషంగా ఉండాలనుకోవడం తప్పు. ఎందుకంటే డబ్బులు లేకపోయినా సంతోషాన్ని కలిగించేది మన మనసు. అందుకే కుటుంబంలో సంతోషానికి డబ్బు అవసరం లేదు, కుటుంబంలో సంతోషానికి ఆస్తిపాస్తులు అవసరం లేదు, కుటుంబంలో నెమ్మదిగా ఉండటానికి వేలు లక్షల బంగారు అవసరం లేదు. మంచి మనసు పెంచాలి. ఏమన్నది? క్రీస్తుకు కలిగిన మనస్సు మనకు కూడా కలిగి ఉంటే భార్యాభర్తలు ఒకరినొకరు తగ్గించుకొని మాట్లాడుకోగలిగితే, తల్లిదండ్రుల మాటలు బిడ్డలు వినగలిగితే, రోజులో ఒక్కసారిగా కుటుంబం అంతా కలిసి భోజనం చేయగలిగితే అంతకంటే ఆనందం మరొకటి లేదు. కానీ ఎందుకయ్యా సంవత్సరం ప్రారంభంలో సంవత్సరం చివరిలో మాత్రం మనం ఆనందంగా ఉంటాం? క్రైస్తవులనే వాళ్ళు సమృద్ధిగా దేవుడు దీవిస్తానంటూ ఉన్నాడు, జీవాన్ని ఇస్తానంటూ ఉన్నాడు. కానీ ఎందుకు మన క్రైస్తవుల జీవితంలో ఇబ్బందులు ఉంటున్నాయంటే మనకు వచ్చేది ఎంత అయితే మనం ఖర్చు చేసేది ఎంత, మనకు వచ్చేది ఎంత అయితే మనం ఖర్చు చేసేది దేనికి ఎంత చేస్తున్నామని అంటే మనలో కొన్ని స్వభావాలు ఉంటాయి. ఏంటి ఆ స్వభావం అంటే నన్నందరూ మెచ్చుకోవాలి, నన్నందరూ గొప్పవాళ్ళు అనుకోవాలి, నేనే అన్నీ తెలిసిన వాళ్ళు అనుకోవాలి, నాకంటే ఎవరు ముందుగా ఉండకూడదు అనుకోవాలి అనేటటువంటి భావం ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో ఖర్చు పెట్టడం ప్రారంభిస్తాం. పెద్దలు హెచ్చులు తిరగడం ప్రారంభిస్తాం. ఎన్ని రోజులు ఎందుకంటే మన దగ్గర ఉండి మనం తీసి ఖర్చు పెట్టట్లా. అలాంటప్పుడు ఏమైపోతుందంటే మన జీవితాన్ని, మన ఖర్చుల్ని, మన ఆదాయాన్ని మన కంట్రోల్లో మనం పెట్టుకోలేక భారాన్ని ఎవరైనా చేస్తున్నాం దేవుడు మీద. ప్రభువా నా కష్టం, ప్రభువా నాకు అనారోగ్యం, ప్రభువా నాకు బాధ కోరుకైంది. ఇప్పుడు ఈరోజు నాకు ఎందుకు అయింది అని ఆలోచిస్తే మన తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళాం బైపాస్.
మాస్క్ లేదు, నడుచుకుంటూ ఉన్నారు. సరే 5:30 అవుతాక ఈ రోజు వరకు జరుగుతుంది. పొరపాటు ఎవరిది? అదే ఎప్పుడు కూడా మనం అప్పులయ్యామన్నా, మనం కష్టపడుతున్నామన్నా, మనం అనారోగ్యం పాలయ్యామన్నా, మన బలహీనత చెంది ఉన్నామన్నా, మనం కురిగిపోయి ఉన్నామన్నా, అది దేవుని చిత్తం మాత్రం కాదు. అది ఎవరి యొక్క కార్యం, మన కార్యాలే. అంటే మన స్థాయిని మించి ఖర్చు పెడతాం, మన స్థితిని మర్చిపోతాం, మన యొక్క పరిస్థితిని మర్చిపోతాం. అందుకే అంటాడు దేవుడు ఎప్పుడు కూడా, నా సన్నిధిలో మీరు పిలిచి ఉన్నట్లయితే ఎంతో ఉత్సాహంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించినట్టు మీరు అదే ఉత్సాహంతో సంవత్సరాంతంలో కూడా మీరు ఉండగలుగుతారు. దేవుడు లేఖనం ద్వారా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రభు చాలా చక్కగా చాలాసార్లు చెప్పాడు. ఆమె 2వ అధ్యాయం 8వ వచనంలో వెండి నాది, బంగారము నాది. ఆయన అంటాడు వెండి నాది, బంగారము నాది. హగ్గయి 2:8 చదవలేదా? వెండి నాది, ఏమేమంట? వెండి నాది, బంగారు నాది. మనం పరిగెత్తి ఆదివారం రోజు కూడా మందిరానికి రాకుండా పరిగెత్తి సంపాదిస్తాం. పరిగెత్తి సంపాదించి మనం ఏమనుకుంటున్నామంటే ఏదో ఒకటి మనం కూడబెట్టాలని అనుకుంటున్నాం. కానీ ప్రభు యొక్క చిత్తం ఏంటంటే వెండి నాది, బంగారు నాది అనుకుంటున్నాం. నువ్వు ఎందుకు ఆ వెండి కోసం, బంగారం కోసం పరిగెత్తావు? నువ్వు ముందు నా మందిరానికి రా, నీకు కావాల్సిన వెండి కానీ బంగారు కానీ నేను మీకు ఇస్తాను. 2వదిగా 16వ కీర్తన 11వ చరణంలో, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నా కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఆమె ఆయన సన్నిధిలో ఏం కలవక సంపూర్ణ, ఇంకా కొరత అనేది లేదు. కానీ సంతోషాన్ని మనం ఎక్కడ ఎత్తులాడుకుంటాం? మన ఇంటికి ఎత్తులాడుకుంటాం, లేదు మన బంధువుల దగ్గర ఎత్తులాడుకుంటాం, లేదు మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మనం ఎత్తులాడుకుంటాం. సంతోషం లేదు, వెంటనే ఎవరో ఫోన్ చేస్తాం, ఇంట్లో గొడవ జరిగింది, మనసు నెమ్మదిగా లేదు, అసలు 10 నిమిషాలు గీతల్లో మాట్లాడితే నా మనసు కొంచెం బాగుంటుందని ఫోన్ చేశాను. లేదంటే పిల్లలు తీసుకొని ఆడికి వెళ్ళిపోతాం, లేదంటే మగ వ్యక్తి అయితే వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతాం. ఏంట్రా అంటే ఇంట్లో ఒకే టార్చర్ ఇంకేమన్నా, అందుకే నేను కారు వేసుకొని బయటకు వచ్చాను, బండి వేసుకొని బయటకు వచ్చాను. నేనేమంటానంటే ఇంట్లో టార్చర్ రావడానికి గల కారణం, సంతోషం లేకపోవడానికి గల కారణం ఏంటి? ప్రార్థన చేయి. నేనేమంటానంటే భర్త, నీ మాట కనుక భర్త నీకుంటే నీ భర్త వెనకలో ప్రార్థన చేయి. నీ మాట కనుక భార్య నీకుంటే నీ భార్య వెనక ప్రార్థన చేయి. దేవుడు సముద్రం ఉంచు. ఎందుకంటే సంపూర్ణమైన సంతోషం ఎక్కడ ఉందంటే మన మనుషులుగా పుట్టినటువంటి వాళ్ళ దగ్గర ఎక్కడా లేదు. చాలా మంది ఈ లోకానుసారంగా జీవించేవాళ్ళు బాగుడికి వెళ్ళిపోతారు, హాస్పిటల్కి వెళ్ళిపోతారు, పబ్బులకి, క్లబ్బులకి, సినిమాలకి, ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఏది ఇచ్చినా కూడా నీకు 2 గంటలు 2.5 గంటలు ఇస్తుంది సంతోషం. కానీ సంపూర్ణమైన సంతోషం కావాలంటే ఎక్కడికి రావాలి? దేవుడి సన్నిధికి రావాలి. ఎందుకంటే ఆయన కుడి చేతిలో ఏమున్నాయంట? నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. నువ్వు ఏ విషయాన్ని కష్టపడుతున్నావు, ఆ కష్టాన్ని సుఖముగా మార్చగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆమె అందుకంటాడు దావీదు భక్తుడు 145వ కీర్తన 16వ చరణంలో, 145వ కీర్తన 16వ చరణం, నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను చాలు. మనము కూడా ఆయన దృష్టిలో ఒక జీవినే. అంటే ప్రతి జీవిని పోషించగలిగిన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఎందుకు మనం పోషించలేకపోతా ఉన్నాం?
ఎందుకు మనం సమృద్ధిగా ఉండలేకపోతా ఉన్నాం? ఎందుకు మనం ఇంకా దిగజారిపోయే జీవితంలో జీవిస్తున్నాం? ఎందుకు ఇంకా కష్టాల కడలిలోనే మనం ప్రయాణం చేస్తూ ఉన్నామంటే మనలో ఏమీ లేదు, నీతి లేదు. ఏమీ లేదు, నీతి లేదు. ఎలాగోందంటే నాకు డ్రైవింగ్ బాగా వచ్చాను, బండేసుకుని వెళ్ళిపోతున్నాను. కానీ నిజం చూస్తే మనకి ఏం రాదు, డ్రైవింగ్ రాదు. డ్రైవింగ్ రానప్పుడు ఆ బండి మీద కూర్చొని ఎలా ఉంటుంది మనసు, ఆలోచనలు కూడా భయంగా ఉంటాయి. ఏమైపోతాం, ఎక్కడ పడిపోతున్నాం, ఎప్పుడు బ్రేక్ ఉంటామో, ఎప్పుడు గేర్ మార్చుతామో. ఈ విశ్వాస జీవితం కూడా డ్రైవింగ్ తెలియని డ్రైవర్ లాగా ఉన్నాం. అలా ఉండకూడదు. ఎందుకంటే ప్రతి జీవిని పోషించగలిగినటువంటి దేవుడిని లేదని ఆయన చెబుతున్నారు. 11వ కీర్తన 3వ చరణాన్ని మనం గమనిస్తే ఆయన అంటాడు, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను, నాశనకరమైన తెగులు రాకుండా. వేటగాడు ఎప్పుడు కూడా ఎందుకంటే వేటకెళ్ళాడు, ఆ పక్షిని కానీ ఆ జీవిని కానీ పట్టుకోవాలని నానా పన్నాగాలు పొందుతూ ఉంటాడు. సాధారణంగా కూడా నీ కుటుంబంలో పురుషుల ద్వారా కానీ, స్త్రీల ద్వారా కానీ, పిల్లల ద్వారా కానీ, ముసలివాళ్ళ ద్వారా కానీ, యవ్వన పిల్లల ద్వారా కానీ, ఎవరో ఒకరి ద్వారా వాడిని తన వలలో చిక్కించుకోవడం చూస్తాడు. వాడి వలలో చిక్కకుండా ఉండాలి అంటే వాడి సన్నిధిలో ఉండాలి. ఒకసారిగా ఆయన వలలో చిక్కున్నావా, సాధారణ వాళ్ళలో అది ఎలాంటిదంటే అనవసరకరమైన తెగుళ్ళకి వెళ్తుంటాయి. చేపల వాళ్ళు చెరువులో గాలం వేస్తారు. చేపల వాళ్ళు చెరువులు ఏం వేస్తారు, గాలం వేస్తారు. ఎలా ఉంటుందండి, ఏ షేప్లో ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది. ఆ షేప్లోకి వెళ్ళిన తర్వాత చేప ఏమైపోతుంది, గాలంలో అది ఎందుకు మళ్ళీ ఆ గాలంలో చేప బయటకు రాలేదు అంటే ఆ గాలంలో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ముందు అది ముందుకు పోయినా కూర్చున్నది, వెనక్కి వచ్చినా ఆ బెండ్లో మళ్ళీ ఇంకొక కప్పి ఒకటి వచ్చింది. సాధారణ పరిస్థితి అది. ఒకసారి నీ కుటుంబం కానీ నీ కుటుంబం వ్యక్తులు కానీ ఒకసారి సాధారణ యొక్క వలలో గెలిపారు అనుకో, బయటకు వచ్చిన డేంజరే, లోపల ఉన్న డేంజరే. లోపల ఉన్నావా జీవితం నాశనం, బయటకు రావాలనుకున్నావా అవమానాలు, అప్పులు, కష్టాలు, బాధలు, నిద్రలు, అనారోగ్యం, ఏదో ఒకటి. కానీ నేను చేపను మళ్ళా తీసామంటే నాలిక మొత్తం అన్ని చీలిపోతాయి, నోరు మొత్తం. అవునా కాదు, చిలక లేని తన శరీరం గాయపడిపోతుంది, వీలైతే ప్రాణం కూడా. సాతాను కాలంతో సమానం. ఆశ్చర్యకరమైనటువంటి తెగులు రాకుండా ఉండాలి అంటే మనం ఎక్కడ ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. అందుకే 9వ కీర్తనలో 5 నుంచి 7 దాకా చదివిన అర్థంలో భయం నుండి, బాధ నుండి, తెగులు నుండి, రోగం నుండి, శత్రువుల నుండి, అపాయం నుండి తప్పించేవాడు ఆయనే. హల్లెలూయా. నీకే భయం అయితే ఉంటావు, ఆ భయం నీకు ఎందుకున్నదో తెలియదు, కానీ ఆ భయం నుంచి నువ్వు తప్పించబడాలంటే ఎవరి కారణం, ఆయనే. ఆ బాణం ఇప్పుడు చెప్పాను కదా, బాణం, ఆ బాణం తప్పించాలంటే ఆయనే. నీ కుటుంబానికి వచ్చిన తెగుల నుండి తప్పించబడాలంటే ఆయనే. రోగం నుండి తప్పించాలన్నా ఆయనే. శత్రువుల నుండి అపాయం నుండి తప్పించాలన్నా కూడా ఆయనే. అందుకే అంటారు, ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జిల్లారా నా ఎంతకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇంత గొప్ప దేవుడు మన కుటుంబం మనం ఎందుకు అనుకుని ఉండాలి, ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఎంతవరకు మనం దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నాం. దాదాపుగా 8 కిలోమీటర్స్ అక్కడ నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్లు. 7 గంటలకు అక్కడ వచ్చాను. 2 కిలోమీటర్లు మీరు అంటే
పరిగెత్తేటువంటి స్వభావం మీకు లేదు. చిన్న విషయం ఎగ్జాంపుల్ చెప్తాను. బలహీనంగా ఉంది, సరే అన్నగారిని తీసుకెళ్దామని 6:10 ఫోన్ చేశాను అన్నకి. మాట్లాడుతూ కలవాలి 6:20 నాకు లైన్లో వచ్చింది. ఎందుకంటే 6:20 అన్నా చర్చికి వచ్చి వాక్యం చెప్పాలి, ఈరోజు బలహీనంగా ఉంది, టైం ఎంత అన్నా 6:20, 6:40 లేదా 6:45 నేను డిస్టర్బ్. ఎంత టైం అడిగాను అతను? 20 నిమిషాలు టైం అడిగాను. 20 నిమిషాలు ఏం చేయాలి? అప్పుడే వచ్చాను పాపం అన్న. నాకు అన్న, అయ్యా ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నా నీ ఫోన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగినటువంటి వ్యక్తి, సారీ అయ్యా నేను రాలేను, ఎందుకంటే నాకు శరీరం అంతా నొప్పులుగా ఉంది, బలహీనంగా ఉంది, నాకు రెస్ట్ తీసుకోవడానికి చెప్పడానికి 2 minutes 2 seconds. కానీ నేను పిలిచింది ఎవరి పని కోసం? దేవుని పని కోసం. ఓకే వచ్చేసేయన్నా. కరెక్ట్గా 6:40 నేను ఎస్టేట్ వచ్చేసాను. అంత ఆపుతాను, ఫోన్ వస్తాను, ఎక్కడ ఉన్నాను, వస్తాను, 2 minutes వచ్చేస్తాను, చెప్పే టైం వాళ్ళు వచ్చాను, చెప్పే టైం తీసుకుని వచ్చేసాను. అంటే ఎందుకు నేను చెబుతున్నాను అంటే, ఆ టైం సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి వాక్యం చెప్పాను, సీనియారిటీ దేవుడికి అవసరం, ఏం కావాలి? సిన్సియారిటీ అవసరం. నువ్వు సమయానికి పనికి పోకుండా చేతులు తక్కువ వచ్చిందంటే నాకు ఎవరైనా చేయలేదు. నువ్వు టైంకి సమయానికి నువ్వు ఉద్యోగానికి పోకుండా నేను లాస్ట్ పోయినట్టు ఎవరైనా చేయలేదు. నేను 10 గంటలకు వచ్చినా నేను 7 గంటల దాకా ఉన్నాను కదా రాత్రి అంటే లెక్కలే కాదు. నువ్వు 9 గంటలకు వెళ్ళాల్సింది 9 గంటలకు వెళితేనే లెక్క. తర్వాత 8 గంటలకు వచ్చిన వాళ్ళు అంటే నువ్వు ఎన్ని గంటల లోపల ఎంటర్ అవుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడి సన్నిధికి కానీ నీ ఉద్యోగానికి కానీ దేనికైనా కూడా. కాబట్టి ఎందుకు మనం వెనకబడిపోతున్నాం? ఎందుకు ఎన్నికొన్ని జీవితం లేకున్నాం? ఎందుకు సమృద్ధి జీవితం పెరగలేకుండా ఉన్నాం? క్రైస్తవులు అంటే సిన్సియారిటీ అనేది మనలో చాలా తక్కువ. సిన్సియారిటీ అనేది చాలా తక్కువ. ప్రార్థన జీవితం అనేది చాలా తక్కువ. చాలా కుటుంబాల్లో చూస్తే ప్రార్థన 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 వాస్తవంగా గృహాలు దర్శించడంలో నేను మానేస్తాను. ఎందుకని? రెస్పెక్ట్ లేదు, పాస్ట్ వస్తున్న గౌరవం లేదు. ఎక్కడ కూర్చున్నాం అక్కడ ఎలాంటి పాస్ట్ వచ్చేటప్పుడు ఒక స్పందన అనేది లేదు. ఆ స్పందన నేను మనం దర్శించేలాగా ఈరోజు నేను చెన్నైలో ఉంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం వచ్చాను ఏదో ఒక సమయంలో ఇద్దరు సేవకులను నేను దర్శిస్తాను. ఈరోజు ఎవరు రాకపోతే నేనే ఫోన్ చేసి మార్కెట్గా పిలిపించుకుంటాను. ఎందుకో తెలుసా? సేవకుల యొక్క పాదములు అతి సుందరమైనవి. హల్లెలూయా. ఈరోజు మనం చేసే ప్రార్థన ఒకవేళ దేవుడి దగ్గర సరిపోతుందో లేదో సేవకులు గురించి ప్రార్థన చేయించుకుంటాం. సేవకుని పాదాలు మన ఇంట్లో పెడితే ఆయన చేసే ప్రార్థన కూడా దేవుడు జవాబిస్తాడు. ఈ ప్రతిరోజు నేను చెన్నైలో ఉన్న ప్రతిరోజు మన ఇంట్లో సేవకులు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే నాకు రావాల్సిన ఆశీర్వాదాలు నేను పోగొట్టుకు వచ్చింది. ఎందుకంటే నాకు రావాల్సిన ఆశీర్వాదాలు నేను ప్రార్థన చేస్తుంటే చాలకపోయినా వాళ్ళని కూడా చూసి ప్రార్థన చేయించుకుంటే అది ఎలా ఉంటుంది? పొల్లి పాడేదిగా ఉంటుంది. హల్లెలూయా. ఆ యొక్క వరంబడికి మనం రావాలని ఆశపడుతూ ఉన్నాం. చివరిగా మాట చూపించి ముగించేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 5 నుంచి 10. కాబట్టి యేసు 6వ అధ్యాయం 5 నుంచి 11. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన ఎత్తుకు వచ్చుట చూసి మీరు భుజించేటప్పుడు ఎక్కడ నుండి రెక్కలు కొని చెప్పించమని పిలుపు నరిగిన గాని ఏమి చేయనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగను. అందుకు పిలుపు వారిలో ప్రతి వారిలో కొంచెం కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు ఇక్కడ ఉన్న ఒక చిన్నవాళ్ళ దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయా? ఇంత గొప్ప సమూహం నాకు ఎంత మాత్రం అన్నప్పుడు
ప్రభు వాటిని తన చేతులను తీసుకుని ప్రార్థించగా పొంగి పొందిన ఆ ఆహారం వేలాది జనులతో నిండిన సమూహము సమృద్ధిగా వసింపగా 12 గంపల ముక్కలు మిగిలిన. ఎందుకు దశభాగం అంటామంటే నీకు వచ్చినటువంటి ఆ రాబడిలో దేవుడి సన్నిధిలోకి వచ్చి తెచ్చి పెట్టిన తర్వాత నిజంగా ఒక మాట చెప్తాను, క్రైస్తవులు వారు అన్నీ ముగించుకొని దశభాగం తీయకూడదు. నా గుర్తుపెట్టుకోవాలి. జీతం వచ్చిన మరుక్షణమే, నీ చేతికి డబ్బులు వచ్చిన మరుక్షణమే ఇది దశమ భాగం మొదలు దేవుడు నాకు పక్కన తీసుకెళ్ళాడు. తర్వాత మిగతా మనం ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు దేవుడి చేతిలోకి వెళ్ళిపోయాయో అక్కడ ఉన్న సమూహం అంతటి కూడా ఏమైపోయి సరిపోగా సమృద్ధిగా 12 గంపలు మిగిలినాయి. నువ్వు ఇచ్చే కానుక, నువ్వు ఇచ్చే దర్శన భాగం ఎప్పుడైతే దేవుడి సన్నిధిలోకి వస్తుందో ఆటోమేటిక్గా ఆ నెలలో నీకు ఉన్నటువంటి ప్రతిదీ ఏదో ఒక రూపాన్ని తీర్చబడుతూనే ఉంటుంది. ఆమె ఎందుకంటే మనం ఇప్పుడు కాలాంతంలో ఉన్నాం. కాలాంతం అంటే లోకము అంతమవడానికి సమీపం ఉంది. ఈ అంత జనంలో కూడా మనం సమృద్ధి జీవితం కలిగి ఉండలేకపోతే, క్రైస్తవుల జీవితంగా క్రైస్తవులుగా జీవిస్తున్న మనలో ప్రేమ, సమాధానం, స్తుతి, కృతజ్ఞత, విశ్వాసం, నిరీక్షణ నిండుకునే జీవితం లేకపోతే నువ్వు ఎవరిని మార్చలేదు, నువ్వు ఎవరికి సువార్త చెప్పలేదు, ఎవరు నీ మాటను దేవుడు మందిరానికి రాదు. కాబట్టి ఎందుకు నువ్వు ఎంతమందిని పిలిచిన మందిరానికి రాలేకపోతున్నావంటే అక్రమం అనేది విస్మరించింది భూలోకం మీద. మొత్తం 20:12 ఉంటుంది. అక్రమము విస్తరించడం చేత మత్తయి సువార్త 24:12 24:12 చాలు. సంఘంలో ప్రేమ చల్లాలి, కుటుంబంలో ప్రేమలు చల్లాలని కారణం ఏంటంటే ఏం విస్తరించింది? అక్రమం. భర్త మీద భార్యకు ఉండాల్సిన ప్రేమ కలుగుతుంది, భార్య మీద భర్తకు ఉండాల్సిన ప్రేమ కలుగుతుంది, తల్లిదండ్రులుగా బిడ్డల మీద ఉంచుకోవాల్సిన ప్రేమ ఉంచుకోకపోవడం, బిడ్డలు తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో గౌరవించకపోవడం, అక్రమముగా బజార్లో అంటే ఆకర్షించబడ్డ ప్రతి దానికి ఎప్పుడైతే వారి హృదయంలోకి అక్రమం అనేది వచ్చిందో వాళ్ళ జీవితంలో ఏమైపోతుందంటే ప్రేమ అనేది చల్లారిపోతుంది. ఈరోజు ఆ స్థితిలో నీ కుటుంబం ఉంది అంటే నీ కుటుంబంలో అక్రమం అనేది ఆవరించడం. యేసు నామములో అక్రమాన్ని తోలివేయడానికి మనం గమనించాలి. ప్రేమ లేకుండానే కడుపులో ద్వేషం ఉంచుకొని ప్రేమించినట్లు నటించడం చాలా మంది ఉన్నారు. వాళ్ళ కడుపులో ఏముంటుంది? ద్వేషం ఉంటుంది. కానీ బయట మాత్రం వాళ్ళు ఎలా ఉంటారో ప్రేమించినట్లుగా ఉంటారు, సమాధానంగా ఉన్నట్టుంటారు. కానీ ఒకవేళ సంఘంలో ఉండేవాళ్ళు, సమాజంలో ఉండేవాళ్ళు పైన చూస్తారేమో కానీ దేవుడు ఏం చూస్తాడు? అంతరంగంలో చూస్తే దేవుడు అయి ఉన్నారు. హల్లెలూయా. నీ కడుపులో ద్వేషం ఉందా, ప్రేమ ఉందని ఎవరు తెలుస్తుంది? దేవుడు తెలుస్తుంది. ఎందుకయ్యా మనం నిండి పొందే జీవితం జీవించలేకపోతూ ఉన్నాం? ఇంకా అప్పుల్లో, సమాధానం లేక, కష్టాల్లో, అనారోగ్యంలో ఇవన్నీ మనం బాధపడుతున్నామంటే బిడ్డ నిండినట్టుగా మన యొక్క జీవితం ఉంటుంది. అంటే నాకేమి సహజంగా నేను చూస్తే బాధ అనిపిస్తుంది కదా, నాకేం సార్ సిస్టర్ నాకు అనుకుంటే బాధ, నాకేం సార్. సహజంగా కష్టపడే వాళ్ళు కూడా మనతో అలాంటి మాటలు అనేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. నాకేమైందండి, నాకేమి సార్ అలాంటి వాళ్ళు. ట్యాప్ ఓపెన్ చేస్తారు, నీళ్ళని ఏమైపోతా ఉంటాయి, కింద కొన్ని బరుగుతూనే ఉంటాయి. అది వారికి ఏమనిపిస్తుంది? నా బిడ్డ నిండింది అనుకుంటున్నారు. కానీ వారి బిడ్డ పోవడం ఉందని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈరోజు క్రైస్తవుల యొక్క లోకంలో జీవితాలు ఎలా ఉన్నాయంటే బిడ్డను బోర్లో పెట్టేసి నా బిడ్డ నిండింది అనుకుంటున్నా.
బిందె హోటల్లో పెడితే తినేటట్టే అన్నమాట. కానీ బిందెలో బిందె పెట్టాల్సిన ఆకారంలో బిందెలు పెట్టాలి. ఎందుకంటే ఆ బిందె నిండేటట్టు ఆశీర్వాదం మీ కుటుంబంలోకి వస్తే దేవుడు ఒక కార్యాలు చేస్తుంటాయి. ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైనా మనకి నిండిపోయిన జీవితం వస్తుందంటే మన హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని సరిచేసుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో మన కుటుంబంలో నిండిపోయిన జీవితాన్ని ఇస్తాయని నేను తెలియజేస్తున్నాను. ఆమె కాబట్టి మనందరి జీవితం ఎలా ఉండాలి? నుండి పొందేవిగా ఉండాలి. నుండి పొందేవిగా ఉండాలి అంటే మనలో ఉన్న ప్రతి పాపం వల్ల చెబుతున్నాం. పాపం అనగా ఏదో ఆలోచన పెట్టుకోవాలి. మేలైనది చేయగలిగి కూడా చేయకుండా పాపం. కాబట్టి వాటన్నింటిని ఆలోచించి ఒప్పుకోలేదు దేవుడి సన్నిధిలో తప్పక మీ కుటుంబాల దేవుడు నిండి కొన్ని జీవితాలు రుచికరంగా తెలియజేస్తున్నాను. ప్రతి మంది కాలంగా దేవుడు పరిచయం కానుకలు సమర్పించుకున్నాం.